రకంగా ఆయన లంకకి వెళ్ళి లంకకి ఏతుంచిన భూజాతనంగాంచి ఆ ఉంగరం ఇచ్చి ఆనందముప్పంగ భూజాతనంగాంచి ఆనందముప్పంగ ఆ ఉంగరం ఇచ్చి ఆ రత్నముందొచ్చి శ్రీరామగున్నొచ్చి సంతుష్టిని చేసి అక్కడికి వెళ్ళి ఆవిడికి ఉంగరం ఇచ్చావయ్యా, అక్కడి నుంచి రత్నం పట్టుకొచ్చావయ్యా, హాయిగా ఇక్కడ శ్రీరాముడికి ఇచ్చావయ్యా, ఇదంతా నీ వల్లనే సాధ్యమైంది కదా అన్నాడు. ఇప్పుడు ఒక్క మాట నేను మీకు చెబుతా, సుందరకాండ ఎందుకు చదవమన్నారు. ఈ 3 ఆటంకాలు దాటి వెళ్ళేసరికి హనుమంతుడికి దేవతలు ప్రత్యక్షమయ్యారండి. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే ఈ సాహసం ఇంకెవడూ చేయలే. రావణాసురుడు ఇంతకుముందే 25 మందిని ఎత్తికెళ్ళిపోయినా ఎవడూ ఈ సాహసం చేయలే. అప్పుడు దేవతలు ప్రత్యక్షమై ఆయనతో అన్నదేమిటో తెలుసా? యశ్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ యశ్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. నీ చరిత్ర మొత్తం చూస్తే ఒక్క విషయం తెలుస్తుందయ్యా హనుమాన్, 4 లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ ఓడిపోడు అన్నాడు. అందుకోసం అన్ని పనులు అవుతాయి అన్నారు. ఏమిటా 4 లక్షణాలు? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఇప్పటికి కూడా ఉపయోగించేవి ఈ 4. కాగితం మీద రాసుకుని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ముందు ధృతికి, ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేము. యథవ ప్రాణం ఎప్పుడైనా పోయేది, కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయరు, అన్నిటికీ భయపడతాడు. అన్నింటికీ తోడు కావాలి, ఎవరో 4 ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? అంటే మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ధృతికి, దృష్టికి అంటే ముందు చూపు ఉండాలి. ఒక పనిని తలపెట్టాం, ఉద్యోగం, పెళ్లి సంబంధమే కాదు, ఆస్తులు కొంటున్నాం, ఈ నిజమే కొనేస్తాం, ఈ షేర్లో పెడుతూ ఉంటారు చాలామంది. దృష్టి ఉండదండి. ఇది పెరిగింది పెట్టేయి, అది తరిగింది అమ్మాయి, అంతే. ఇంకా ఈ పెరిగినప్పుడల్లా ఏదో పెట్టేసి తరిగినప్పుడల్లా అమ్మేసేవాళ్ళు ఒక ఏడాది అయ్యాక లెక్క చూసుకోండి, ఓ 10-15 లక్షలు శ్రీమద్రమారమణ గోవింద అయిపోయి ఉంటాయి. ఎందుకు ఈ జోదం? అసలు షేర్లు ఎలా పెరుగుతాయో తెలుసునా? ఆ కంపెనీకి విపరీతంగా లాభాలు వస్తే మన షేర్ పెరుగుతుంది, కానీ మామూలుగా ఎలా పెరుగుతుందండి? వీళ్ళు అమ్మేసరికి అది తరిగిపోతుంది, వీళ్ళు కొనేసరికి పెరిగిపోతుంది. అంటే పెంచుతున్నది వీళ్ళే, తగ్గిస్తున్నది వీళ్ళే. ఇంకెంతకంటే అమాయకత్వం ఉందా? అసలు వాడు జోలికే వెళ్ళకూడదు. ఒకవేళ పెడితే ఒక పద్ధతిగా ఎప్పుడు షేర్లో పెట్టే విధానం కూడా ఉంది. సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెలకింత అని మ్యూచువల్ ఫండ్లోనూ షేర్లోనూ పెడుతూ ఉంటే ఆ నెల ఒకే అమౌంట్ పెడుతూ ఉంటే 10 ఏళ్ళైనా ఎక్కడికి పోదమ్మా, వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. మన డబ్బు ఎక్కడికి పోదు, బ్యాంక్ డిపాజిట్ కంటే ఎక్కువ వస్తుంది. చేయొచ్చు, ఆ వ్యాపారం చేయొచ్చు, కానీ తెలివిగా చేయాలి. ఇది దృష్టికి. ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకుండా పెరిగింది కాబట్టి పెట్టి, తరిగింది కాబట్టి తీసి నువ్వు తీయడం వల్లే తరిగింది. అది ఎన్నికలకు ప్రచారానికి వచ్చే నాయకులు చూడు, మందే మొత్తం అందరూ మందే, ఈ మామిడి కుదురంతా మందే, ఇక నువ్వు ఒక్కడవైతే వీడు ఓటు లేకపోయినా ఎగ్గుతాడుగా, రావడం ఎందుకు? ఇదో పెద్ద నాటకం. మొత్తం అంతా మందే అని ఎందుకంటారంటే మనకే వేసేయమని చెప్పడానికి. మనం కూడా ఏమనుకుంటాం, మొత్తం అంతా వాళ్ళదేనట, మనం కూడా వేసేద్దాం. ఇలా అనుకుని వేసిన వాళ్ళ వల్ల ఆయన నెగ్గాడు, అది విషయం. వీళ్ళు వేయిపోతే ఆయన నెగ్గడు. అందుకే ఓటేసినప్పుడు కూడా వాళ్ళ మాటలు కాదు మనం నమ్మాల్సింది. మంచి వ్యక్తి ఎవరు, వాడు ఏ పార్టీ అయితే మనకేమండి. ఇది ఎక్కడ గోలా? పార్టీని నాయకుడిని చూస్తారు అర్థం లేకుండా. ఇండిపెండెన్స్ ఎవరు మహానుభావులు పోటీ చేసినా నెగ్గడల్లా ఈ దరిద్రం కారణంగా. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు, గంటో చెప్పో గొడుగో ఏదో ఒకటి ఇస్తారు, ఇవ్వని. ఆయన మంచివాడు, వేయడానికి మనకేమిటండి? మనం ఎలా ఉంటే ఈ నెగ్గడ కదా, నెగ్గాలా? నీ అహంకారం కాకపోతే నువ్వు వేస్తే నెగ్గాలా? అది అహంకారం. నీ అభిప్రాయం చెప్పమన్నారు కానీ వాడు నెగ్గేలా వేయమని చెప్పలేదండి. ఈయన మంచివాడు కాబట్టి మేము ఓటేస్తామంటే ప్రతి ఎన్నికల్లో మంచివాడికే ఓట్లు పడతాయమ్మా ఖచ్చితంగా, అహంకారులకు పడవు. మనం అలా చెయ్యం. పార్టీలు, ప్రచారాలు, నాయకులు, ఈ దరిద్రం అంతా వచ్చేస్తుంది. దానికి కూడా సుందరకాండే ఉదాహరణ. దృష్టి, ముందు చూపు ఉండాలి అని. మతికి, మేధ అంటే తెలివితేటలు. పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి. ఆ తెలివి లేకపోతే పని నాశనం అయిపోతుంది. లేకపోతే మందకొడి మనుషులం అయిపోతాం ఖచ్చితంగా. ఇందాక అంతఃపురంలో వెతుకుతున్నప్పుడు ఆయన అనుకున్నాడు తెలివిగా, సీతాదేవిని మరి ఇక్కడ వెతక్కపోతే ఎక్కడ వెతుకుతాం అని అంతఃపురంలోకి వెళ్ళాడు. రావణాసురుడు పక్కనే మండోదరను చూశాడు, భ్రమలో పడ్డాడు పాపం. వెంటనే ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననాద జగామ అని పాటలు పాడేశాడు, ఆటలు ఆడేశాడు, తోక ముద్దు పెట్టుకున్నాడు. సీతాదేవి దొరికింది అన్నాడు, భ్రమలో పడ్డాడు. మనం కూడా భ్రమలో పడతాం పనులు అవుతుంటే, అందుకే చదవమన్నారు గ్రంథం. ఆంజనేయుడు కూడా భ్రమలో పడ్డాడు. హనుమంతుడు భ్రమలో పడ్డాడా అని దానికి పూర్వజన్మ కథలు పెట్టడం ఇదో అజ్ఞానం. మా పండితులు ఇలాంటి పనులు చేస్తారు, ఏం పూర్వజన్మ లేవు దీని వెనకాల. ఆయన భ్రమలో పడ్డాడు, మనము పడతాం, అందుకే చెప్పారు. పుట్టుకతోనే ఎవరో గొప్పవాళ్ళు కాదండి. నేను గొప్పవాడిని ఆయన అనలేదు ఇక్కడ, మనమే అంటున్నాం అనవసరంగా.
అందుకే మనం దేవతలకు దూరం అయిపోయాం, దెయ్యాలకి దగ్గరయ్యాం. దేవతలు కూడా మనలాంటి వాళ్ళే, పుట్టారు, పెరిగారు, కష్టపడ్డారు, సాధించారు. మనము అంతే. ఈయన అల్లరి చేశాడు, శాపానికి గురయ్యాడు, తర్వాత బాగుపడ్డాడు. మనము అంతే. ఆ మాత్రం గ్రహించడానికి హనుమంతుడిని అవమానించినట్టు కాదు అది. ఆయన పొరపాటు పడ్డాడు. పడిన తర్వాత ఏమనుకున్నాడు, సీతాదేవి దొరికింది అన్నట్టు. నా పిచ్చి కానీ ఈవిడ రావణాసురుడు పక్కలో పడుకుంది, సీతాదేవి ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడికి రావడం ఎందుకు, ఖర్చులు దండగా. సీతాదేవి రావణాసురుడు చెయ్యి మీద ఉంటే నేను రావడం ఎందుకు, పని లేక, పైగా వెళ్ళడం ఎందుకు, వెనక్కి ఈ వార్త రాముడికి చెప్పి గుండె పగిలేలా చేయడానికా, ఇంకా దేనికి ఇక్కడ. అంచేతను సీత ఇలా చేస్తుందా, ఆమెను చూడలేదు మనిషిని, కానీ ఎంత నమ్మకం అంటే రాముడు చెప్పిన ప్రకారం ఆలోచిస్తే సీత ఇటువంటి పని చెయ్యదు, అందువల్ల ఈవిడ సీత కాదు, ఇది మతిహి నిర్ణయించుకున్నాడు. పైగా అప్పుడేమన్నాడు, ఇంకో ఆలోచన వచ్చింది, అయ్య బాబోయ్ విడుదుంప తెగ, ఇంత సౌశీల్యవతి, ఇంత సౌందర్యవతి, నా చేత సీతాదేవేమోను నన్ను భ్రమలో పడేసిన ఆవిడ భార్యగా ఉండగా మళ్ళీ వీడికి పరస్త్రీ ఎందుకండి, వీడు నాశనం అయిపోవడానికి కాకపోతే అనుకున్నాడు. పోనీ ఏమైనా లేరా, ఆవిడ చాలా అందమైంది, పైగా మండోదరి సవాల్ చేసింది రావణాసురుడిని, విద్యలో కానీ, శీలంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ సీత నా ముందు ఎలా సరిపోతుందో తీసుకురా, నీ కర్మగాలి ఆవిడ పాల్పడ్డామని చెప్పింది. రామాయణంలో ఉంటుందన్నమాట. అంతటి వ్యక్తిత్వం మండోదరిది. మండోదరి ఏమీ తక్కువ కాదు. అందుకే అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం అన్నారు. మండోదరిని స్మరించినా కూడా పాపాలు పోతాయి. రాక్షసుల్లో కూడా గుణాన్ని బట్టి గౌరవించిన ఏకైక జాతి హిందూ జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. కులాన్ని బట్టి గౌరవించకుండా మనం ఎప్పుడు గుణాన్ని బట్టి గౌరవిస్తాం. రాక్షసులందరూ దుర్మార్గులు కాదు. బలిచక్రవర్తి మహాసౌజన్యమూర్తి, ప్రహ్లాదుడు మహాభక్తుడు, ఇగో విభీషణుడు, ఆయన ఎంత ఉపకారం చేశాడు. మండోదరి సీతతో సమానంగా గౌరవించారు. అంచేత గుణాన్ని బట్టే మన హిందూ జాతి స్త్రీలని పురుషుల్ని గౌరవించింది, కానీ పుట్టుకను బట్టి ఎవరిని అవమానించలేదు, పుట్టుకను బట్టి ఎవరిని గౌరవించలేదు. మనం ఇప్పుడు పుట్టుకను బట్టి ఎవరిని అవమానిస్తున్నామంటే మనం హిందువులం కాదు, హిందుత్వం మనకు అర్థం కాలేదు. హిందువులు అలా చెయ్యరు. ఇది ఈ పురాణమే సాక్ష్యం. ఇది మతిహి దృష్టిహి ధృతిహి దృష్టిహి మతిహి దాక్ష్యం. తెలివితేటలతో ఆలోచించాలి. దాక్ష్యం అంటే సమర్థత, అంటే అసమర్థుడైన వాడు ఎప్పుడూ ఏ కార్యాన్ని సాధించలేడు. అందుకే ఆయన ఏం చేశాడు, అశోకవనంలో 4 చెట్లు పడగొట్టాడు, తొడగొట్టాడు, మెడగొట్టాడు, వాళ్ళని పిలిచాడు, తన సమర్థత ఏమిటో చూపించాడు. అంతేకాదు, రావణాసురుడు సభలోకి వెళ్ళినప్పుడు నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే కోతివి నీకు ఆసనం ఎందుకంటే విభీషణుడు అన్నాడు, దూతగా వచ్చాడయ్యా, దూతని ఆసనం మీద కూర్చోబెట్టడం ధర్మం అన్నాడు. రాముడు దూతను నేను గౌరవించేది ఏమిటంటే నీ ఆసనం నాకు అక్కర్లేదు అని మహావాలగాత్రం అని తోక చుట్టి రావణాసురుడు సింహాసనం కంటే పైకి లేపి దాని మీద కూర్చున్నాడు. అది హనుమంతుడు. నువ్విచ్చేది ఏమిటి, బోడాసనం అని ఇంగ్లీషు మాట్లాడు ఉంటాడు బహుశా. టేక్ యువర్ ఓన్ సీట్ అంటాం కదా, ఆయన ఓన్ సీట్ ఆయన తీసుకున్నాడు. అక్కడ నా సీటు నేను సంపాదించుకుంటాను, నువ్వు ఇచ్చేది ఏమిటయా అని శుభ్రంగా పైకి కూర్చొని రామాయణంలో ఉన్న విషయం అది. నేను చదివి చాలా ఆనందించే ఎటువంటి చమత్కారాలు కూడా వాల్మీకి రాశాడు రాని. అలాగ మతికి ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం, ఈ 4 లక్షణాలు ఉంటే హనుమంతుళ్ళ మనం కూడా పనులు సాధిస్తాం. అవన్నీ చేశాడు కాబట్టి ఇప్పుడు కవిగారు అంటున్నాడు, కుంభకర్ణ సుగ్రీవుని నంగదుంజంబవంతాది వీరాదులను కూడి ఆ సేతువును దాటి ఆ వానరుల్ మూకపెన్ మూకలై దైత్యులందృంచగా సుగ్రీవుడు, అంగదులు మొదలైన వాళ్ళందరితో కలిసి సేతువు నిర్మించి ఆ సేతువుని దాటి మీరంతా వానరులు పెన్మోకలై దైత్యుల్ని సంహరించారయ్యా అంటున్నారు అచ్యుతరామయ్య గారు దండకంలో. దైత్యులందృంచగా రావణున్నంత కాలాగ్ని రుద్రుండునైపోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుని మూర్ఛనొందింపగా అప్పుడే పోయి సంజీవని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపవే. ఇంతమంది పెద్దవాళ్ళు చనిపోయేసరికి రావణుడికి చాలా కోపం వచ్చింది. తన కుమారుల్లో సగం మంది పైన చనిపోయారు, మహావీరులు చనిపోయారు. ఇంతకీ వానరులు వాడిన ఆయుధం ఏదీ లేదు, ముష్టిఘాతాలు తప్ప. పైగా రామాయణం చదివితే నాకు విచిత్ర భావన కలిగింది. అధర్మానికి పాల్పడిన వాడికి వాడి సంపదలే వాడికి ఆపదలవుతాయి. అధర్మానికి పాల్పడితే మన సంపదలు మనకు ఆపదలవుతాయి. మన వాళ్ళే మనమే తిరగబడతారు. ఎలాగో తెలుసా, వానరులు ఏ ఆయుధము వాడలేదు. వాడిన ఆయుధాలు ఏమిటో తెలుసా, చెట్లు పర్వతాలు, అవన్నీ లంకలోవే అని వాడే. మళ్ళీ అక్కడి నుంచి తేలేదు. అనవసరంగా లగేజీ ఛార్జీ చెక్కిన్లో వెయ్యాలి విమానంలో, ఎవడు భరిస్తాడు.
లంకలో ఉండే కొండ తీసి వాడి మీద వేశారు, లంకలో ఉండే చెట్లు బీకి వాళ్ళ మీద వేశారు. అంటే ఏమైంది? వీడి దగ్గర వీడు పెంచిన చెట్లు, వీడి దగ్గర వీడు పెంచిన పర్వతాలు వీడికి అపకారం చేసే కారణం ఏమిటి? అధర్మం కారణంగా, అధర్మం కారణంగా. అదే ధర్మానికి బద్ధుడే ఉండడం కారణంగా ధనుర్బాణాలు తప్ప వేరే ఆయుధాలు ఏవీ లేకపోయినా సరే 10 కోట్ల మంది వానరులు రామలక్ష్మణుల వెనకాల వచ్చారు. అది ధర్మం గొప్పతనం, ధర్మం గొప్పతనం. 10 కోట్ల మంది. అసలు సుగ్రీవుడు రావణాసురుని చూడడానికి వెళ్ళినప్పుడు పైన దూకి ఉంటే పైకి దూక్కుంటూ వెళ్ళాడు వాడిని చంపేద్దామని. అప్పుడు రావణాసురుడు పైన ఉండి ఒక మంత్రిని పిలిచి వానరుల సైన్యం ఎంత ఉంటుందో చెప్పగలవా అన్నాడు. ఆ చెప్పిన అంకె ఎంతో తెలుసా? 1, 5, 15 వేసి పక్కన 22 సున్నలు వేయాలి. అంతా ఇది 1, 5, 15 వేసి 22 సున్నలు వేస్తే ఎంత అవుతుందో అంత వానర సైన్యం. అనంతం అనంతం అన్నాడు దాన్ని లెక్క పెట్టలేక. అయ్య బాబో, ఇంత సైన్యమా, వీళ్ళంతా నా మీద దాడికి వచ్చారు. అంత వానర సైన్యాన్ని రాముడు మొత్తం నాయకత్వం వహించి నడిపించాడు అంటే మంచితనం తప్ప ఇంకేదైనా ఉందా? వాళ్ళకి ఏమైనా చుట్టరికం ఉందా? నరులకి వానరులకు చుట్టరికం అంటే కేవలం ధర్మం. మనం ధర్మానికి కట్టుబడితే మనం ముందు ఒక్కడే రావచ్చు, మన వెనకాల తర్వాత నలుగురే రావచ్చు, 40 లక్షల మంది వస్తారు, అనుమానం ఏళ్ళ. తెలుగునాట ఒక పెద్ద వ్యాధి ఏమిటంటే ముందు పడేవాడు ఉండడు. మనకెందుకని పిల్లి మెళ్ళలో గంట కట్టడానికి భయపడతాం మనం. ఒక్కడెవడైనా సాహసించి గంట కట్టగలిగితే మొత్తం అందరూ వెనకాల వస్తారు. రామాయణమే ఉదాహరణ. అలా వెళ్ళి వాళ్ళందరినీ సంహరించి నువ్వు చివరికి రావణుడు శక్తి ప్రయోగిస్తే అప్పటికప్పుడు రాత్రి వెళ్ళి సంజీవ పర్వతాన్ని తెచ్చాడు. ఎలా తేగలిగాడండి? నాకు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఓ పద్యం గుర్తొస్తుంది. నేను అల్లుకొన్నది మహానుభావుడవయ్యా. కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము స్వామి నీకున్. కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము స్వామి నీకున్. ధర్తవ్యము సంజీవని, ధర్తవ్యము సంజీవని. మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియున్. మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియున్. కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము స్వామి నీకున్. ధర్తవ్యము సంజీవని మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియున్. ఎప్పుడు ఆయన కర్తవ్యము స్మర్తవ్యము హనుమంతుని జీవితాన్ని గురించి చెబుతూ 2 మాటలు మీకు చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. కర్తవ్యము స్మర్తవ్యం. ఈ రెండే మన మనస్సులో ఉంటే మనం జీవితంలో దుఃఖపడవు. మన కర్తవ్యమే చేయాలి. అన్ని పనులు నెత్తి మీద వేసుకుని ఓవర్ యాక్షన్లు చేయకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఇది మన కర్తవ్యమా అని ఆలోచించాలి. బంధువులు, మిత్రులు, ఆస్తులు, పాస్తులు అన్నిటికీ ఇది వర్తిస్తుంది. రాజకీయాలు ఇది మన కర్తవ్యమా? అయితేనే చేయలేత చేయొద్దు. మనకి చెయ్యాలని ఉంది కాబట్టి చేయడం అంటే అది కష్టాలు కొని తెచ్చుకోవడమే. మనకి ఇష్టమైనవన్నీ చేసేయకూడదు. మన కర్తవ్యమా? లేత వద్దు. మిగిలిన సమయం ఏం చేయాలండి? నమశివాయ నమశివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇంతకంటే కర్తవ్యం లేదు, ఇంతకంటే స్మర్తవ్యం లేదు. హాయిగా ఓ చోట కూర్చొని జపం చేసుకోవచ్చు కదా. 1 నిమిషం చేయరండి జపం ఎవ్వడు. సొల్లు కబుర్లు చెప్పమంటే మాత్రం గంటలు గంటలు చెబుతారు. చెప్పట్లేదు అనకండి. పూర్వం పెత్తనాల ద్వారా చెప్పేవారు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారా చెబుతున్నారు. అసలు ఈ చెవి దగ్గర నుంచి చెయ్యి తీయరు, ఫోన్ తీయరు. ఇలా పెట్టుకుని పైగా మధ్యలో కూడా ఇలా ఇలా ఇంకా మాట్లాడేది. ఇలా అది కూడా నా దరిద్రం. అలా మాట్లాడాలా? నా పని అయ్యాక ఫోన్ చేయమని చెప్పొచ్చు కదా. ఈ మెడ దగ్గర నుంచి పెట్టుకోవడం ఏంటమ్మా? వ్యాధులు వస్తాయి, లేజర్ కిరణాలు, అవన్నీ చచ్చిపోతారు మనుషులు. చెవి వాచిపోతుంది, చెవులు వినపడవు. ఇంకా ఈ ఫోను ఒక ఏడాది పాటు అలా వాడామంటే 2 చెవులు పాడైపోతాయి. అంత అవసరం ఏంటి? తర్వాత చేయమని చెప్పొచ్చు కదా. పని అయ్యాక మాట్లాడతానని ఆఫీసులో ఫోను, బస్సులో ఫోను, రైల్లో ఫోను, వంట చేస్తే ఫోను, పెంట చేస్తున్న ఫోనే. అంత అవసరమా? ఫోన్ లేకపోతే నడవదా? దాని సమయాన్ని మనం తగ్గించుకోలేమా? మిగిలిన సమయం అంతా భగవద్ధ్యానానికి కేటాయించలేమా? అది స్మర్తవ్యం, కర్తవ్యం. కాబట్టి ఆయన అవసరమైనప్పుడు తెల్లారేలోగా సంజీవ పర్వతం తేవాలంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆలోచించలేదు. పైగా అక్కడికి వెళ్ళాక సమస్య వచ్చింది. దక్షత అంటే అదే. వెళ్ళిపోయాడు. ముందు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కదా, వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళాక అనుమానం వచ్చింది. ఆయన ఏవో చెప్పాడు 4 మాటలు, కంగారులో గుర్తు చేసుకోలేదు. విశల్యకరణి, సంధానకరణి, సంజీవకరణి, ఇలా ఏవో చెప్పాడు. ఏవో ఆ కరణి ఈ కరణి అన్నాడు. మనకు గోకర్ణం తప్పితే ఏం గుర్తు రావట్లేదు అని హనుమంతుడు అక్కడికి వెళ్ళాక ఈ మూలికలు ఉంటాయే వాటిని వెతుకుతున్నాడు. పాపం అవి రాత్రిపూట వెలుగుతాయి. అంత గొప్ప మూలికలన్న మన ఆయుర్వేదం ఎంత గొప్పదో చూడండి. రాత్రిపూట వెలుగుతాయి మొక్కలు, లైట్లు వెలిగినట్టుగా. అంత గొప్ప ఔషధులు పర్వతాల్లో ఉంటాయి. గనులు పేరు మీద వాటిని తవ్వేయడం ఉందే వైద్యాన్ని మొత్తం నాశనం చేయడమే లెక్క. కొండల్ని కొండల్లాగే ఉండనియ్యాలి, మనం తవ్వేయకూడదు.
కొండల మీద చెట్లు మామూలుగా నేల మీద పెరగని చెట్లు అక్కడ పెరుగుతాయి. ఎందుకంటే ఇంత ఎత్తు కొండ ఉంటుంది, ఆ శిఖరం మీద వాన కురుస్తుంది, అక్కడ ఓషధుల కారణంగా అద్భుతమైన మొక్క పెరుగుతుంది. ఆయుర్వేద విద్వాంసులు కనుక అక్కడికి వెడితే మురిసిపోతాడు, నేను ప్రపంచం అంతా వెతుకుతున్నాను ఈ మొక్క కోసం దొరకలేదని. ఇవాళ ఎందుకు దొరకట్లేదంటే కొండలు లేవు, గుట్టలు లేవు, రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, మొత్తం ఆక్రమించేయడం, అపార్ట్మెంట్లు కట్టేయడం అంతే. ఎక్కడ పడితే అక్కడ మనుషులు పెరిగిపోయారు, నీళ్లు అన్నం లేకుండా పోయింది. కొండలను కొండల్లాగే ఉండనియాలి, నదులు నదుల్లాగే ఉండాలి, అరణ్యాలు అరణ్యాల్లాగే ఉండాలి, మనం మనలాగే ఉండాలి. మనం మనలా ఉంటే అవన్నీ బాగుంటాయి. అవేమో తప్పు చేయట్లా, మనమే చేస్తున్నాం. అనడానికి కూడా హనుమంతుడి జీవితం ఉదాహరణ. ఆయన ఏం చేశాడు, అక్కడికి వెళ్ళాక ఓషధులు మెరుస్తున్నాయి, అన్నీ మెరుస్తున్నాయి. నాలుగే చెప్పాడు సుషేనుడు, ఇక్కడేమో 40 కనపడుతున్నాయి, ఇందులో ఏదో ఎందుకు వచ్చిన గొడవ అని మొత్తం లేపేశాడు. అదే ఆయన సమర్థత. మళ్ళీ తర్వాత ఎంత బాధ్యత అంటే సుషేనుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 4 తెచ్చావంటే 4 సంగతి నాకు తెలియదు, నువ్వు పైకొచ్చి చూసుకో అన్నాడు. అది దక్షత. సుషేనుడు పైకొచ్చి చూసుకుని ఆ 4 తీసుకున్నాక, హనుమాన్ ఇంత పర్వతం ఎందుకు తెచ్చావయ్యా అనవసరంగా, నా పాటలు ఏదో పడతా, నీకెందుకు, నువ్వు ముందు వైద్యం చెయ్యి అని వైద్యం పూర్తే లక్ష్మణుడు లేచేలోగా ఈ పర్వతాన్ని మళ్ళీ అక్కడ పెట్టి వచ్చాడు. దట్ ఈజ్ హనుమాన్, దట్ ఈజ్ హనుమాన్. అది సమర్థత అంటే. అపకారం చేయాల, పర్యావరణానికి అపకారం చేయాల, ప్రకృతిని పాడు చేయాల, పర్వతాన్ని మళ్ళీ అక్కడ పెట్టొచ్చాడు. నీకు కావలసినవి తీసుకోవా, ఎందుకు వచ్చిన గొడవ అని అక్కడ పెట్టొచ్చాడు. ఇది ఆయన చేసింది. అలా సంజీవి తెచ్చి సౌమిత్రుని రక్షించావయ్యా నువ్వు. అందుకని అప్పుడు రావణుంజం అవారందరిన్ రావణుంజంపగా అంతలోకంబులానందమయ్యుండ అవ్వేళలన్ వేడుకన్ దోడుకన్ వచ్చి సీతామహాదేవినంచెచ్చి శ్రీరాముతో చేర్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సవరంభమయ్యున్న నీకన్నా నాకెవ్వరున్ కూర్మి లేరన్ సుమన్నింపడి. అంత యుద్ధము జరిగి సీతాదేవితో సహా రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో అందరికీ ఆయన వానరులందరికీ కృతజ్ఞతలుగా బహుమతులు పంచిపెడుతున్నట్ట. పంచిపెడుతుంటే సీతాదేవి అడిగింది, పాపం ఒక 100 మందికి పంచేశాక ఈవిడ అంతవరకు చూస్తోంది, హనుమంతుని పిలుస్తారేమో, ఏదన్నా బతుకు కాపాడింది ఆయన లేకపోతే నేను ఏమయ్యేదాన్ని, ఈ పెద్ద మనిషి ఆయన పట్టించుకోవట్లేదు, కష్టపడిన వాళ్ళని పట్టించుకోవట్లా, ఈ కోతులన్నిటికీ ఇస్తున్నాడు ఇక్కడ అని ఆయన ఏవో పట్టుకెళ్ళి రత్నాలు వజ్రాలు ఇస్తూ ఉంటే పక్కన రామచంద్రమూర్తిని ఇలా నెమ్మదిగా అంటుంది ఆవిడ, హనుమా హనుమా హనుమా. అనుమానం లేదు, ఊరుకో అన్నాడు ఆయన. ఎందుకు, సీతాదేవికి చెప్పాడు, అక్కడ రామాయణంలో ఉంటుంది ఆ విషయం. హనుమంతుడికి కదా, హనుమంతుడికి ఇవ్వదగిన వస్తువు నా దగ్గర ఏమీ లేదు సీత, నా ప్రాణం ఇచ్చేయాలి, ఇచ్చేయమంటావా అన్నాడు ఆయన. అది రాముడు, అది రాముడు, అది రాముడు. రామాయణం అంటే కృతజ్ఞత. ఆయన ఏదో హారం ఇచ్చాడు, ఆ హారాన్ని హనుమంతుడు బాగా పూసలన్నీ లాగాడు, కెలికాడు, అందులో రామనామం లేదు. ఇది నన్ను మన్నించండి, జనప్రచారంలో ఉన్న కథ రామాయణంలో లేదు. వాస్తవం నేను చెప్పాలి కదా, కానీ రామాయణంలో ఇంతకంటే గొప్ప విషయం ఉంది. అక్కడ రాముడు ఏమంటాడు అంటే, ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపే. హనుమాన్, నీకేమి ఊహమంటావయ్యా, అందరికీ ఇవ్వడానికంటే వజ్రాలు హారాలు ఉన్న నీకేమిస్తామయ్యా, ఈ హారాలు నీకు సరిపోతాయా? ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపే శేషస్య ఇక ఉపకారాణం భవామి రుణినో వయం. ఇది రాముడు మాట. వీళ్ళందరికీ ఇవ్వడానికి ఏవో ఉన్నాయ్యా, నీకు ఇవ్వాలనుకో, నీవు చేసిన ఒక్క ఉపకారానికే నా ప్రాణం ఇచ్చేయాలి. అసలు సీతాదేవిని చూసి వచ్చి నాకు సీతాదేవి బతుకుంది, దృష్టా సీత అని చెప్పావే, అప్పుడే నా ప్రాణం ఇచ్చేయాలి నీకు. ఇంకో మార్గమే, అంతకంటే అది అంత ఉపకారం, అది దానికి ఏం బహుమతులు ఉండవు, అదే ఛార్జీలు ఇచ్చి పంపించే విషయం కాదు అది, లేకపోతే మంత్రి పదవి ఇచ్చి గౌరవించేది కాదు, ప్రాణమే ఇచ్చేయాలి. మరి ప్రాణం ఇచ్చిన తర్వాత మనిషికి ఇంకేం ఉండదు కదా. నువ్వు చేసిన ఒక్క ఉపకారానికే నా ప్రాణం ఇచ్చేయాలి. మరి అది ఒక్కటేనా నువ్వు చేసింది? సముద్రాన్ని దాటావు, అంత ఉపకారం చేసావు, సీతాదేవి జాడ చెప్పావు, రాక్షసుల్ని చంపావు, లంకని కాల్చావు, ఎంత హడావుడు చేసావు నా కోసం. నీ ఇవన్నీ చేయమని చెప్పానా? నేను చూసి రావయ్యా అన్నాను, నువ్వు కాల్చి వచ్చావు మొత్తం. రాముడు అంటే ఏమిటో తెలియజేసావు. పైగా వాడు గుండెలు అదిరిపోయేలా ఒక మాట మాట్లాడు, రావణాసుర ఎవరితో యుద్ధం చేస్తున్నావు నువ్వు అన్నాడు. రాముడు అన్నాడు. రాముడా, నీకు తెలుసా ఆయన ఎవడో, నువ్వు ఎవడి చేతుల్లో ఓడిపోయావు అన్నాడు. కార్తవీర్యార్జునుడి చేతుల్లో. కార్తవీర్యార్జునుడు ఎవరి చేతుల్లో ఓడిపోయాడు? పరశురాముడి చేతుల్లో. పరశురాముడు ఎవరి చేతుల్లో ఓడిపోయాడు? రాముడి చేతుల్లో. బుద్ధి ఉందా లేదా? వాడు ఆయనతోనా నువ్వు యుద్ధం చేసేది అన్నాడు.
నీకంటే 4 రెట్లు పెద్దవాడు. నిన్ను ఓడించిన వాడు కార్తవీర్యార్జునుడు, ఆయన్ని ఓడించిన వాడు పరశురాముడు, ఆయన్ని ఓడించిన వాడు రాముడు. 4 రెట్లు పెద్ద ఆయనతో ఎలా యుద్ధం చేస్తావయ్యా అర్థం లేకుండా? సింపుల్ థింకింగ్ లాజిక్ ఎల్కేజీ కుర్రాన్ని అడిగినా చెప్తాడు ఈ విషయం అన్నాడు. సమానంతో కూడా యుద్ధం చేయాలి. నీకంటే ఎంత అధికుడు రాముడు, అతనితో నువ్వెలా యుద్ధం చేస్తావు? ఇలాగ వాడిని మైండ్ గేమ్ అంటారా, మైండ్ గేమ్ ఆడేశాడు అక్కడ. వాడిని ఎంత నీరసపడిపోయేలాగా. తర్వాత యుద్ధంలో ఎంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. నాగాస్త్రం వేస్తే ఇంద్రజిత్తు రామలక్ష్మణులు బంధింపబడ్డారు. ఆ ప్రమాదం నుంచి ఎవరు కాపాడారు? హనుమంతుడు. లక్ష్మణుడికి చనిపోయినంత పని అయితే ఆయనకి సంజీవన తెచ్చి ఎవరు కాపాడారు? మరి ఈ ఉపకారాలన్నిటికీ ఏమి ఇయ్యాలి హనుమాన్? నువ్వు లంకకి వెళ్ళి సీతాదేవి జాడ చెప్పినందుకే నా ప్రాణం ఇచ్చేయాలి కదా. ఇంకా ఈ ఉపకారాలన్నిటికీ ఏమి చేయాలి? భవామ రుణినో వయం అంటే రాముడు ఏమంటున్నాడంటే, నేను నీకు జన్మజన్మలకి రుణపడి ఉంటాను అన్నాడు. అంటే మనం హనుమన్నామ సంకీర్తన చేస్తే రామనామ సంకీర్తన చేసినట్టే. ఎక్కడ సుందరకాండ చదువుతూ ఉంటామో, ఎక్కడ హనుమత్ సంకీర్తన ఈ ఆంజనేయ దండకం పఠింపబడుతూ ఉంటుందో అక్కడ రామానుగ్రహం సీతానుగ్రహం నిరంతరం ప్రసరిస్తుంది. ఇది సారాంశం. ఇంకొక మాట చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఇంత గొప్పవాడివి కాబట్టి నీకేమీ ఇయ్యలేక ఇలా అన్నాడు కదా ఆయన. అందుకని ఒక్క మాట నేను చెబుతున్నానయ్యా. శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ రామ సంకీర్తనలు చేసినన్ పాపముల్ బాయవే భీతులుందీరవే భాగ్యముల్ గల్గవే సర్వ సామ్రాజ్యముల్ సర్వ సంపత్తులున్ గల్గవే. నీ నామ సంకీర్తన జరిగి నీ చరిత్రను వింటే మా పాపాలన్నీ పోతాయి, మా భయాలన్నీ పోతాయి, మాకు భాగ్యాలు కలుగుతాయి, సంపదలు కలుగుతాయి, సామ్రాజ్యాలు కలుగుతాయి. అంతకంటే కావలసిందేమిటి? హా వీరా హనుమంత, ఓ సుందరాకార వానరాకార, ఓ పుణ్యభక్తమందార, ఓ పుణ్య సంచార. భక్తులు నువ్వు కల్పవృక్షం లాంటి వాడివి. ఓ వీర, ఓ శూర, నీవే సమస్తంబు, నీవే ఫలప్రాప్తిగా తారక బ్రహ్మమంత్రంబులో నించుచున్. రామ రామ అనేటువంటి నామాన్ని ఉచ్చరించేటప్పుడు దీనికి కర్త ఎవరు, భర్త ఎవరు, ఫలప్రాప్తి ఎవరు అంటే హనుమంతుడే 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 అనుకుని చెయ్యాలి. ఎప్పుడు ఎంత దేవతలకైనా ఆప్తులు అంటూ కొంతమంది ఉంటారు. సీతారాములు మనకి వశం కావాలంటే వాళ్ళకి ఆప్తుడెవరు? హనుమంతుడు. అందుకని ఆయన్ని ప్రార్థిస్తే ఈయన రికమెండేషన్ చేస్తాడు. కాస్త వీడు నా భక్తుడు అస్తమాను అని చెబుతాడు. అందుకని అలాగ మన చుట్టరికాల్లో ఉన్నట్టే అక్కడ ఉంటుంది కాస్త. అందుకని నీకు నేను ఆప్తుడైతే రాముడికి కూడా అవుతానయ్యా, దానికి ఉంది. నిన్నే మూలమైన వ్యక్తిగా ఫలప్రాప్తిగా భావించి నేను తారక బ్రహ్మమంత్రంబు జపించుచున్. దానివల్ల కలిగే మేలేమిటో తెలుసా? వజ్రదేహంబునం దాల్చి. మన దేహాల ముందు వజ్రంగా మారుతాయి. స్త్రీ పురుషులందరికీ కూడా ఇవాళ వజ్రదేహం అవసరం. నేను అమ్మాయిల్ని నా అమ్మాయిలుగా భావించి చెబుతున్నా, మీరు కూడా వ్యాయామం చేయాలమ్మా. గట్టి దృఢమైన దేహం సంపాదించుకోవాలి. ఎవడో వెనకాల పడగానే కియ్యమని అరిస్తే ఎవడు లేడు ఇక్కడ రావడానికి. గోబ్బ గలగొట్టేసేలా ఉండాలి వ్యవహారం. అందుకని ఎవడో మగాడు వస్తాడు, రక్షిస్తాడు. లేకపోతే రాత్రి ఆడాళ్ళు బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళకుండా ఎలా ఉంటారండి? ఈవేళ పనులు ఎలా ఉన్నాయి? మన ధైర్యం మనం తెచ్చుకోవాలి. మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలంటే మీరు హనుమంతుడు నమ్ముకుని మీరు వ్యాయామం చెయ్యండి. ఫిజికల్ ఫిట్నెస్ అంటే బలం, శరీర బలం సంపాదించాలి. పిడికిలు మూసి కొడితే మళ్ళీ ప్రాణాలు పోవాలి. చెప్తే బాగుండదు కానీ ఆయువు పట్టు ప్రదేశాలు కొన్ని ఉంటాయి. మొహమాట పడకుండా కొట్టేయాలంటే ఒకటే దెబ్బ, పోతాడు పైకి ఒకటే దెబ్బ. ఆ మాత్రం ధైర్యం ఆడవాళ్ళు సంపాదించుకోవాలి కానీ ఊరికే ప్రభుత్వాన్ని తిడుతూ కూర్చోవడం, పోలీసులను తిడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదమ్మా. అందుకని ఎవరికైనా ఆయన బలాన్ని ఇస్తాడు. వజ్రదేహంలా ఉంటుంది అది. అప్పుడు శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడు తప్పకన్ గొల్తూ. మిగిలిన సమయం అంతా చదువుకునే సమయం, వ్యాయామం చేసే సమయం, ఏవో కొన్ని ముఖ్యమైన సమయాలు తప్పితే మిగిలిన సమయం అంతా మనం శ్రీరామ 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 అనే జపం చేస్తే హనుమంతుడు మన అనుగ్రహిస్తాడు. హనుమంతుని యొక్క చరిత్ర చదివితే రాముడు అనుగ్రహిస్తాడు. మొత్తం ఉభయుల అనుగ్రహం మనం పొందగలుగుతాం. అలా పొందగలుగుతున్నానయ్యా నువ్వు బ్రహ్మవై అని చెబుతూ ఇంకొక మాట ప్రత్యేకంగా చెబుతున్నారు ఇక్కడ అచ్యుతరామయ్య గారు. ఓంకార హ్రీంకార శబ్దంబులన్ శాకిని ఢాకిని మోహిని గాలిదెయ్యంబులన్ నీదు వాలంబులన్ జుట్టి నేలన్ బడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ నీ బాహుదండంబులన్ రోమఖండంబులుంజేయవే. ఎప్పుడైనా ఇంట్లో దెయ్యాలున్నాయని కానీ, లేకపోతే ఎవరో చేతబడి చేశారని కానీ, బాణామతి చేశారని కానీ, ఇటువంటివి ఏమన్నా భయాలు కలిగితే ఎవరన్నా చెబితే అక్కడ ఈ ఆంజనేయ దండకం చదువుకుంటే అటువంటి భయాలు ఏవి ఉండవు. ఇంకా ఇది అంత గొప్ప దండకం.
ఎవరికి వారే చదువుకోదగిన దండకం. హనుమాన్ చాలీసా చదవచ్చు, కానీ మనకు అర్థం కాదు, ఏదో మహిమ కోసం చదవాలి. ఇది అర్థమవుతోంది, మనస్సులోనే ఉంటాయి మహిమలన్నీ, అర్థమవుతోంది కాబట్టి హాయిగా ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత ఈ దండకాన్ని మొత్తం DTP చేయించి తలారి వాసు గారికి పంపిస్తాను. దాన్ని అక్కడ నెట్లో అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తారు. ఇక్కడ కాగితాలు పంచిపెడదాం అనుకున్నాం, కానీ ఇంతమంది కాగితాలు ఇస్తే సగం మంది ఇక్కడే బారేస్తారు, మాకు తెలుసు. లేదు అందులో ప్రసాదం పొట్లం కట్టుకు పట్టుకెళ్ళిపోతాడు. ఈ వేషాలన్నీ నాకు తెలుసు, అందుకే నేను వద్దని చెప్పాను. నేను ఇప్పుడు మీకు ఆసక్తి కలిగింది కాబట్టి నేను వెళ్ళాక దీన్ని ఏమంటే అచ్చు తప్పులు కానీ అసలు తప్పులు కానీ ఏమీ లేకుండా పూర్తిగా DTP చేయించి ఆయనకి పంపిస్తాను. దాని తర్వాత ప్రింట్లు తీసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు, నెట్లో పెడతారు, పెడితే అందరూ దాన్ని తీసుకోవచ్చు. హాయిగా దాన్ని నిత్యము పఠించండి. ముగిస్తూ ఒక్క మాట, బ్రహ్మతేజ ప్రభాభాసితం పైన ఎటువంటి దయ్యాలు ఉన్నాయి, ఏదైనా భూత ప్రేత పిశాచాలు ఉన్నాయన్నా ఈ దండకం చదువుకుంటే చాలు. వెంటనే ఆయన నీదు వాలంబునం జుట్టి నేలన్ బడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులం చేసి ఒక్క గుద్దాడు అంటే వెంట్రుకలో 1000 వంతు అయిపోతుంది, ఆ దయ్యం ఉండదు ఇంకా. దానికి మళ్ళీ వాళ్ళని ఆశ్రయించి వీళ్ళని ఆశ్రయించి భూత వైద్యులను ఆశ్రయించి రకరకాల మోసాలకు గురయ్యే కంటే ఆంజనేయ దండకం చదువుకోవడం మంచిది. అంచేత కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మతేజ ప్రభాభాసితం పైన నీ దివ్య తేజంబు చూపించుచు, బ్రహ్మతేజస్సుతో ఉండేటువంటి నీ దివ్య తేజస్సును నాకు చూపించవయా అని అంటూ ఆయన దీనంగా ఒక్క మాట అంటున్నాడు, నా రారనా ముద్దుకు నా కుమారాయటన్సున్ దయాదృష్టి నిక్షించిన నేలు నా స్వామి. నేనంత దండకం రచించినందుకు, ఇంతగా మీకు చెప్పినందుకు నేను హనుమంతుడి నుంచి కోరుకుంటున్నది ఏమిటి అంటే, ఎప్పుడప్పుడు నా జీవితం మొత్తం మీద నా పంట పండేలా ఆయన నాకు దర్శనమిచ్చి, యామయ్యా గరికిపాటి ఎంత బాగా చెప్పేవయ్యా, వచ్చినా ఒళ్ళో కూర్చోవయ్యా అంటే ఈ జన్మ ధన్యమైనట్టే లెక్క. ఈ జీవి ఎప్పటికైనా కోరుకునేది అంతే, భగవంతుడు ప్రత్యక్ష దర్శనం గావించి మన ఆయన ఒళ్ళోకి పిలిచి కూర్చోవయ్యా, చాలా బాగా ప్రవచనాలు చెప్పేవయ్యా, నేను ఆశీర్వదిస్తున్నాను అంటే ఆ తర్వాత ఆయన ఏం చెబితే చేస్తాం, ఇంకా మన పని ఉండదు అక్కడ, మహాధైర్యంగా చేస్తాం. మొత్తం వీటి నుంచి నేను ఆశించేది అదే తప్ప మీ నుంచి కానుకల కట్నాలు కాదమ్మా. కార్యకర్తలు సత్కారం చేస్తారు అంతే, మీరందరూ చూసి సంతోషించండి. మొత్తం అంతా వేదిక మీద వచ్చేసి నన్ను కప్పేద్దామని చూడకండి, వేదిక కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మీ అందరి నుంచి నేను కోరుకునేది ఒక్కటే, నాకు పద్మశ్రీ బిరుదాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే చాలామంది నాకు ఫోన్లు చేసిన వాళ్ళు మాకే వచ్చినట్టుంది అన్నారు. అదే నేను కోరుకునేది, ఆ భావంతోనే మీరు. అంటే ఇక్కడ సత్కారం జరిగితే మీకు జరిగినట్టే లెక్క. ఆచరణ తప్పితే గరికిపాటి నోటి నుంచి మరొక మాట రాదు. ఆరాధన కంటే ఆచరణ ముఖ్యం. ఇందులో ఏ ధర్మాలు ఏ నీతులు మనం చెప్పామో వాటిని ఆచరణలో పెడితే మీరందరూ నాకు సన్మానం చేసినట్టే లెక్క. సద్బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమస్తే 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 నమః మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వస్తి. గత 3 రోజులుగా మనకి ఆనందదాయకమైన విషయాలు చెప్పి మనల్ని సంతోషపరిచిన గురుగారి దంపతులకి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. కావున 50 మంది తమ యొక్క సీట్లలో ఆశీనులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమాన్ని మా మిత్రులు కాట్రేనిపాడు వాస్తవ్యులు, అదేవిధంగా ఆదికవి న్యాయ విశ్వవిద్యాలయంలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. అంతకంటే ముఖ్య విషయం ఏంటంటే గురువుగారికి శిష్యులు అయినటువంటి తలారవాసు గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. హనుమత్ స్వరూపమైన సభాభారతికి సాధువాదాలు. ఎవడురకోతి నేనటర ఈశ్వర తేజమునను జనించి విష్ణువి హృదయంబుగా గల మనోజవ మారుతతుల్య వేగుడన్ నవ మదనాభిరాముడ నవ్వగు వెన్నకొలంది కోతినే యవునెడ నాదుపేర ఎటులయ్యను సుందరకాండమట్టులన్ అని పంచవటి కావ్యంలో మాధవ పెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి గారు ప్రస్తావన చేశారు. ఆయన వానరం కాదు, మహానుభావుడు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ ఉపన్యాసంలో 3 రోజుల పాటు ఒక మహత్తరమైనటువంటి దండకాలను వారు ప్రస్తావన చేశారు. 800 సహస్రము అవధానములు నిరుపుటయ గడ్డి పరకపాటి ఆశుధారా ప్రవాహములో శ్రోతల అపురూపముగా ముంచుట పరిపాటి సభలలో
సాహితీ సౌరభాలొలుకు లొలుక పులకల తేలదే కమలజుని బోటి పద్యాస్త్రముల పరంపరలను కుప్పింపగా కరి వెరంగడే కిరీటి సంస్కృత ఆంధ్రాంగ్ల హిందీ భాషలను మేటి పద్య కవితా వధూటిని పజ్జచేటి మాటి మాటికి గుర్రపు దాటి దాటి వరుడు కవితా ఘనపాటి శ్రీ గరికపాటి. ఈరోజు మరి ఈ 3 రోజులు ఈసారి వారి అర్ధాంగి శారదమ్మ గారు ఇక్కడికి వచ్చారు. గలగల నవ్వు శారద, ఆయన రాశారు ఆ పద్యం. గలగల నవ్వు శారద ముఖమ్మును చూడ అమాయకత్వమున్ జలజల పారుచుండు సహజమ్మగు ఆ సెలయేటి జాలులో అలలు కలంగలిసి ఆరదనాంచల సీమ వెన్నెలల నిలుపును శ్రీ గరికిపాటి వారిని కూడా అట నిలుపును కాలచక్రమున్. వారిని ఆ హైమవతి గారు సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతూ శ్రీమతి శారద గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మధుర పదమ్ముల పాపయ్య మార్ధవమును విశ్వనాథుని లోతైన వివరణమును చల్లపిల్ల సుఖ విధార చెలువమును కలిసి కవిరూపుగాల్చిన శ్రీ గరికిపాటి ఆ దంపతులకు నయనాల తమ్మారావు గారు శ్రీమతి హైమవతి దంపతులు వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ నయనాల శ్రీనివాస్ శ్రీమతి నాగభాస్కర జ్యోతి వాళ్ళ అబ్బాయి కోడలు వాళ్ళు అమెరికాలో ఉండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చెయ్యాలనే ఒక సంకల్పం ఇదిగో గత కొన్నాళ్ళుగా నడుస్తోంది. వారిని పూలమాలికతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. మేడం గారికి ఏందాం ఒకరికొకరికి ఏందామండి, ఒక్క నిమిషం గరికపాటి వారు వారికి వేస్తారు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ గున్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఆశుష్యుషానో వృషభో న యద్మాఘనాఘనః క్షోభనశ్చర్షణీనాం సంగ్రందనో నిమిష ఏకవీరశతకం సేనా అజయత్సాకమింద్రః సంగ్రందనేన నిమిషేన జిష్ణునా యత్కారేణ దుశ్చవనేన దుష్ణునా తదింద్రేణ జయత తత్సహధ్వం యథో నరైష హస్తేన వృష్ణా సయుషు హస్తైష నిషంగిభిర్వసే సగ్గస్రష్ట సయుధ ఇంద్రో గణేన సగం సృష్టదిత్సోమపాబాహ సద్యోద్వదన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిదేయావృథేన రక్షోః మిత్రాగం అపబాధమానః ప్రపంచం సేనా ప్రణో యథా జయన్నస్మాకమేత్య సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. గోత్రభిదం గోవిజం వజ్రవాహం జయంతమజ్వ ప్రవృణంతమోజసా యమగం సజాతా అనువేరయధ్వమింద్రగం సకాయో న సగోరబద్ధం బల విజ్ఞాయస్థవిర ప్రవీరా సహస్వాన్ వాజీ సహమానవగ్రహ అభివేరో అభిసత్తా సహోజా జైత్రమింద్ర సమాదిష్ఠగోవితో అభిగోత్రాని సహసాగాహమానో దాయో వేరశతమన్యురింద్రః వారికి నూతన వస్త్రాలను దుశ్చవనః ప్రదనాషాఢయుధ్యోస్మాకగం సేనా అవద ప్రయత్సో ఇంద్ర ఆసాం నేతా బృహస్పతి దక్షిణ యజ్ఞః ప్రయేతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతేనామరుతో యంత్వగ్రే ఇంద్రస్య వృష్ణోవరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగం శద్ధవగ్రం మహామనసాం భవనచ్చవానాం ఘోషో దేవానాం జయతామదస్తాద్ అస్మాకమింద్రస్మృతే శుద్ధయేష్వస్మాకయ్యా ఇసవస్తాజయంతు అస్మాకం వేర ఉత్తరే పార్వతీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిల ఆలయాల అష్టమ వార్షికోత్సవ సందర్భంగా అర్చక స్వామి వారు శ్రీ గరికపాటి వారికి ఆలయ జ్ఞాపికను అందించాల్సిందిగా కోరుతున్నాం. ఇంద్రో నశర్మ యుచ్చత్వనా దృష్ట్యా యథాసత అవసృష్టా పరాపత సర్వ్యే బ్రహ్మసగుంసత గచ్ఛామిత్రాన్ ప్రవిశమైషాన్ కంచనోచ్చుషః మన్మాణి తే వర్మభిశ్చాదయామి ఎంఎస్ సూర్యనారాయణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎంఎస్ సూర్యనారాయణ గారు మన ప్రాంతానికి చెందిన
కవి రచయిత వారు శ్రీ గరికపాటి వారి గురించి చదువుతారు. ఇంద్రానస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్చతు. సభకు నమస్కారం. గురువుగారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం. వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిన సందర్భంగా ఒక కవిత. ఒక్క నిమిషం. బ్రహ్మశ్రీ ప్రవచన జ్ఞాన పద్మశ్రీ గరికపాటి నారసింహ జయతు జయతు. నిత్య ప్రవచన దృఢ సంకల్ప సత్యోదయ, సత్య సామాజిక చైతన్య ప్రేరక నిత్యోదయ, మనోవిప్లవ భానూదయ, మాతృభాషోద్యమ సంస్కార జ్ఞానోదయ, మహోపాధ్యాయ అష్టాదశ పురాణ రహస్య భావోదయ, హైందవ సంస్కృతి పునర్వైభవ ప్రాభవ మహోదయ, శత సహస్రావధాన ధారణ బ్రహ్మరాక్షస, సాగర ఘోష నవజీవన వేదశ్వాస, శివానంద లహరి సౌందర్య లహరి కనకధారాస్తవ మాధురి, శాకుంతలోపాఖ్యాన శ్రీకాళహస్తి మహాత్మ్య భక్త ప్రహ్లాద ప్రసంగ జరి. గరికిపాటి నారసింహనాదమంటే మత విష ప్రచారకుల పాలిటి సమరబేరి, ఏకాంత భగవత్ ఉపాసకులకు రాగ రసగంధ విభావరి. మీ పేరు చెబితేనే నాస్తికులకైనా పుట్టుకొస్తుంది భక్తి. అభం శుభం ఎరగని సామాన్య జీవులకు మీరొక జీవన సూక్తి. మీరంటేనే ఆధ్యాత్మిక నైతిక జీవన మార్గ క్రియాశక్తి. 7 లోకాలు ప్రతిధ్వనించేలా చాటండిలాగే హైందవ కీర్తి పద్మశ్రీమంతమై 1000 రేకులుగా పల్లవిస్తోంది మీ ఖ్యాతి. అణువణువు పులకరిస్తూ జయహోలు చెప్పుతోంది మన జాతి. భారత ప్రభుత్వం మిమ్మల్ని పద్మశ్రీమంతుడిని చేసిన శుభ సంతోషంలో మామిడి కుదురు ప్రవచన శుభ సందర్భంగా మీ ఆత్మీయ స్నేహ సహోదరుడు ఎంఎస్ సూర్యనారాయణ సమర్పించు చిరు కానుక. శ్రీ గరికపాటి వారికి అత్యంత ఆత్మీయ స్నేహితులు ఎంఎస్ సూర్యనారాయణ గారు, పొదలాడ వారు. ఎంఎస్ సూర్యనారాయణ గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, తనికెళ్ళ భరణి గారికి, గరికపాటి నరసింహారావు లాంటి సాహిత్యవేత్తలందరికీ వారు అత్యంత సన్నిహితులు, స్నేహితులు. ఈ సందర్భంలో మన రంగస్థలం మహేష్, జబర్దస్త్ మహేష్ ఇక్కడికి రావడం ఇంకా బాగుంది. గరికపాటి వారు మలికిపురం కాలేజీలో ఉపన్యాసం చెప్పడానికి వచ్చినప్పుడు అప్పటికి బేకం చదువుతున్నాడండి ఈ అబ్బాయి. మీరు మలికిపురం వచ్చేసరికి ఇంకా జబర్దస్త్ వేషాలు ఇంకా పోలేదు, అదిగో చూడండి అలాగే ఉన్నాడు. మాకు మలికిపురం కాలేజీలో బేకం స్టూడెంట్ తను. ప్రసాద వితరణ ఉంది. స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని అందరూ వెళ్ళాలని కోరుతూ శ్రీ తమ్మారావు గారిని, వారికి శ్రీ తమ్మారావు గారి దంపతులు శ్రీ గరికపాటి వారికి హైమావతి గారు మన మామిడి కుదురు కార్యక్రమం సందర్భంగా భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణారుడే వృద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివేర్ముస్కుర్యాన్నః శ్రీలింగే ఏత్తయే నేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య సర్వస్వమోదరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య ఇత్యే సర్వమేవ తేనాప్నోతి
సర్వం జయతి. పితేవ పుత్రమభిరక్షతాదిమము. ఓం సత్యాः సంతు సంతు సత్యాः సత్యాः సంతు యజమానస్య యజమానస్య సంతు సత్యాः సత్యాः సంతు యజమానస్య సంతు యజమానస్య యజమానస్య సంతు సంతు యజమానస్య కామః కామః యజమానస్య సంతు సంతు యజమానస్య కామః యజమానస్య కామః కామః యజమానస్య యజమానస్య కామః కామః ఇతి కామః. శ్రేయోవసేయ ఆయుస్సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్థానాత భుక్కుస్తపన్న విదపన్నో రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణాః. శతమానం భవతి శతాయుః పురుషः. ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది కావున 50 మంది ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.